ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఈ మధ్యకాలమున మనుషులందరూ కూడా ఉచిత సలహాలు, వాళ్ళ యొక్క సొంత అభిప్రాయాలన్నింటినీ కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అవి ఏమిటి అంటే, శివరాత్రి రోజు మీరు బాగా గమనించండి, అన్ని పాలు శివుడికి పోసే బదులు బయట ఉండే అడుక్కునే వాడికి ఇస్తే వాడు బతుకుతాడు కదా అని చెప్పేసి ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంటారు. అంటే ఈ చెప్పేవాడేమో ఒక రూపాయి బయటికి తీయడు, పెట్టేవాడిని పెట్టనీడు. అందుకని వీడికి ఒక పేరు పెట్టిందన్నమాట శాస్త్రం. వాడి పేరే మూఢః. ఎవరైతే ఈ యొక్క పనులు చేస్తున్నారో వాడిని మూర్ఖుడిగా పరిగణించబడింది. అలాగే ఒక చక్కటి మాట కూడా చెప్పింది, వృక్షస్య మూల శాఖేన శాఖా పశ్యతి వయ్యధ. అంటే ఒక మనిషి ఒక చెట్టు వేశాడు, ఆ చెట్టుకి నీళ్లు పోస్తూ ఉన్నాడు. ఈ పూలు పండ్లు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఆ చెట్టు వేర్లలోంచి సారాన్ని తీసుకొని కొమ్మల్లోంచి పూలు పూయిస్తుంది. కానీ ఈ మూర్ఖుడు మాత్రం ఏమంటాడు, ఆ పండ్లు కాయలన్నీ కూడా కొమ్మలకే వస్తున్నాయి కదా, ఆ కొమ్మలకి నీళ్లు పోస్తాయి బతుకుతాయి కదా అని చెప్పేసి ఎవరంటాడో వాడే అసలైనటువంటి మూర్ఖుడు అనమాట. అంటే వాస్తవానికి ఆ వేర్లు ఉండబట్టే ఆ పండ్లు కాయలు అనేటువంటివి చెట్టుకు కాస్తున్నాయి. కానీ ఈ మూర్ఖుడి విధానంలో ఏమిటి, వేర్లు కంటే కూడా కొమ్మలు ముఖ్యం అనుకుంటాడు. అలా అనుకున్నవాడు ఎంత మూర్ఖుడో ఈ యొక్క మాటలు చెప్తుంటాడు కదా, వాడు అంతే మూర్ఖుడు. కాబట్టి నిత్యము దైవారాధన, దేవుడి సేవ ఎవరైతే చేస్తారో వాడే నిజమైనటువంటి భక్తుడిగా పరిగణించబడతాడు. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః.